ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే, ఏ జాతి మత కులముల వాళ్ళైనా సరే, మీలో కనుక భయము అనబడే ఒక లక్షణం ఉంటే ఎవరికైనా సరే, ఆ భయము అనేది పోవటానికి శ్రీ విద్యలో కొన్ని శక్తి ప్రణవ సంపుటి మహామంత్రాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఆ మంత్రాలు చెప్పకపోవడం కారణం ఏంటంటే ఇది చాంతాడంత పురాణం అవుతుంది ఇక్కడ వీడియోలో. అందుకని మీ గురువుల దగ్గరికి వెళ్ళమంటానికి కారణం అది. నేను చెప్పలేక కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటానికి కారణం అంటే వాళ్ళు ఇవి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అని ఉంటాయి కదా భారతదేశంలో. ఇవి గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు, అనేక లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు డాక్టర్లుగా ఉన్నారు కదా. వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళి మనం వైద్యం ఎక్కడెక్కడ ఏ వైద్యం చేసుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా శ్రీ విద్యను మీరు చూడాల్సిందే. అప్పుడు మీకు, ఎందుకంటే వాళ్ళు అనేక త్యాగాల ద్వారా సర్జన్స్ అయ్యారు కదా. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో సర్జన్లు అయిన వాళ్ళ దగ్గరికి ఎన్నో మామూలు హాస్పిటల్స్ దానికి తేడా ఉంటుంది. అదేవిధంగా శ్రీ విద్య గురువుల దగ్గరికి వెళ్ళండి అనే కారణం అది. మీరు గుర్తించండి, వాళ్ళు ఇంకా ఇంకా డెవలప్ అవుతారు. సరే, ఈ మనిషికి శ్రీ విద్య మంత్రాల ద్వారా ఆ ఫీలింగ్ ఎట్లా పోతాయండి? మాకు భయం అనేది మీ తండ్రి నుంచి రావచ్చు, మీ తల్లి నుంచి రావచ్చు, హార్మోన్స్ బ్లడ్లోకి వచ్చేస్తాయి. అవి ఏంటంటే, ఒక భయం అనే సంఘటన జరగంగానే భయం కానీ, కోపం కానీ, ఆందోళన కానీ ఇవన్నీ కూడా ఒక హార్మోన్ యొక్క లక్షణం అన్నమాట. ఇవి ఆ హార్మోన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేకుండా కూడా చేయవచ్చు. ఎలా అండి అంటే, ఆడ్రైనలిన్ లేక ఎపినెఫ్రిన్ అనే ఒక పదార్థము మానవుల్లో ఉంటుంది. అది ఆ పదార్థం ఏం చేస్తుందంటే, అడ్రినల్ గ్లాండ్ అనబడే అనే డోర్ నుంచి బయటకు వస్తుంది. మిల్లీమీటర్ల సెకండ్స్లో బ్లడ్లో కలుస్తుంది. కలవంగానే మానవుడికి వెంటనే ఆ రియాక్షనాలు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా చూసుకున్నారనుకో, ఆ అడ్రినల్ గ్లాండ్ అనే అటువంటి డోర్ ఓపెన్ అవ్వకుండా చేసుకుంటే మీకు ఇవి ఉండకపోతే మీరు 100 సంవత్సరాలు బతుకుతారు. మనకి 2 రకాల నర్వస్ వ్యవస్థ ఉంటుంది హ్యూమన్ బాడీలో వాళ్ళకి. నేను అనుకుంటున్నా అసిటైల్ కోలిన్ అనే ఒక పదార్థము కండరాలు బిగుసుకోవడానికి, నరం వచ్చినప్పుడు ఈ గ్రంథి అది రిలీజ్ అయినప్పుడు నరాలు బాగా టైట్ అవుతాయి. టైట్ అయినప్పుడు బీపీ ఉన్న వాళ్ళకి మెదడులో నరాలు చిట్లిపోతాయి. ఎందుకంటే బీపీ వచ్చి నరాలు చిట్లు, కోపం వచ్చినప్పుడు ఆవేశపడి నరాలు చిట్లు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉంటారు, అనేక కొత్త రోగాలు వస్తుంటాయి. సరే, వాటిని కంట్రోల్ చేసుకోవడం అన్నమాట ఈ శ్రీ విద్యా మంత్రాలు. ధ్వని, ఆ ధ్వని నుంచి మీకు చాలాసార్లు ధ్వని గురించి చాలాసార్లు చెప్పారు. ఆ ధ్వని వలన ఏమవుతుంది, అక్కడ పాజిటివ్ నెగిటివ్ ఎలా బయట ధ్వని వలన అవుతుందో, అలాగే కొన్ని రకాలైన అలౌకిక ధ్వనులు, లౌకిక ధ్వనులు కాదు, అలౌకికము, శబ్ద రాశి నుంచి ఋషుల ద్వారా దర్శించిన ధ్వనులు, ఆ రూపాలు, వాటిని ఉపనిషత్తుల్లో చెప్పినవి గురు పరంపర, ఆ విధంగా ఆమనాయపరంగా. సరే, రెండో రకం, ఇందాక మొదటి రకం వచ్చేసి నరాలు బిగుసుకుపోతుందని చెప్పాను కదా. రెండో రకం ఏంటంటే అడ్రినలిన్, ఎడ్రినలిన్, హిస్టామిన్, సెరటానిన్, ఇలా వేరు కెమికల్స్ ఉంటాయి మానవ రక్తంలో. ఈ నరాలు ఒక పరిస్థితుల్లో, ఇందాక డోరు ఓపెనింగ్ అని చెప్పాను, ఈ సిస్టమ్ ఇవన్నీ కలిసి నా అడ్రినల్ గ్రంథిని లే 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 అంటాయి. లేవంగానే అది లేస్తుంది. అది లేచిందంటే లిక్విడ్ స్ప్లిట్ సెకండ్లో బాడీలోకి రిలీజ్ చేసి వెంటనే ఎవరైనా వీడియో షూటింగ్ తీసి ఆ స్థితిలో పెడితే వాడు ఏ జంతువులాగా ప్రవర్తిస్తున్నాడో అక్కడ అన్నీ కనపడితే, ఆ జంతువు కొన్ని జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో వీడు కూడా అలాంటప్పుడు అలా ప్రవర్తిస్తాడు. ఇది దీని సిస్టమ్ అన్నమాట. సరే, ఈ విధంగా ఈ నరాలు ఉన్న ఆర్డినల్ గ్రంథిని ప్రేరేపిస్తాయని చెప్పాం కదా. ఈ మన కంట్రోల్లో లేనివి కొన్ని ఉంటాయి, మానవ కంట్రోల్లో లేని చర్యలు బాడీలో కొన్ని ఉంటాయి. అవేంటి, అరగటం, ఆకలి, నిద్ర, ఇలాంటి చర్యలకు కూడా మన ప్రమేయం లేకుండానే అవి కొన్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఏది చెయ్యాలన్నా ఈ సిస్టంలో ఉన్న మీరు ఉద్రేకము, కోపము, ఆవేశం, ఇప్పుడు
కొంతమందికి కొద్ది ఆర్థిక బలహీనతలు, మానసిక బలహీనతలు, ఎడ్యుకేషన్ బాగా తక్కువ ఉన్న వాళ్ళ కోపం వచ్చినప్పుడు కొన్ని కారణాలతో అణుచుకుంటారు వాళ్ళు. అణుచుకోవటం వలన ఏమవుతుందంటే అది రిలీజ్ చేసిన దాన్ని వీళ్ళు బలవంతంగా ఆపటం వల్ల హార్ట్ స్ట్రోకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో హార్ట్ అటాక్ జబ్బులు వస్తున్నాయండి, గుండెలు చిల్లులు అంటే రకరకాలు రావచ్చు. కాబట్టి మీరు శ్రీ విద్యలో ఉన్న ఈ మంత్రాలను చేయటం వలన ఏమంటే హార్మోన్ డిగ్రేడెడ్ అయిపోతుంది, రిలీజ్ అయినటువంటిది రక్తంలో కలిసింది మామూలుగా అయిపోయే అవకాశం ఉంటుంది. వీటిని మీరు మెడిటేషన్ తర్వాత ఏదైనా శ్రీ విద్యా మంత్రం చేసి బిఎంఆర్ పరీక్ష చేస్తే మీకు ఈ మెడిటేషను చేసి ఆ టెస్ట్ వలన ఈ మంత్రం ఎంతకాలం చేయాలి, ఎంతకాలం చేయకూడదు, అసలు నాలో ఎట్లా ఉంది, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. శ్రీ విద్య అంటే సౌండ్, శబ్ద విస్ఫోటం. ఒక శబ్ద విస్ఫోటం అంటే ఒక అణుబాంబు పేలినప్పుడు ఏ విధంగా విస్ఫోటం చెందుతుందో శ్రీ విద్యలో కొన్ని మంత్రాలు బాడీలో అలా విస్ఫోటం చెందుతాయి. ఆ విస్ఫోటం చెందినప్పుడు ఈ అడ్రినల్ గ్రంథులు ఇలాంటివి లాకులు పడిపోతాయి. లాకులు పడిపోయినప్పుడు అవి వదలవు, బయటికి వదలకపోయినప్పుడు నువ్వు ఎవరి మీద ఉండవు. ఇలా పరి విధాలుగా ఎంతో లోతుగా ఉంటాయి ఇవన్నీ. స్వానుభవంగా కొంత తెలుసుకోవచ్చు, కొంత గురు పరంపరలో తెలుసుకోవచ్చు. వీటికి చరక సంహిత, సుశ్రుత సంహిత, వస్తుగుణ దీపిక వీటిని ద్వారా ఆ శాస్త్రముల ద్వారా వీటికి సంబంధించింది మనం శాస్త్రీయంగా పరిశోధన చేసుకొని వాడుతూ ఉండి మనము 100 సంవత్సరాలు, మన కుటుంబ సభ్యులు 100 సంవత్సరాలు ఉండే విధంగా ప్రణాళికలు వేసుకోండి. స్వస్తి.